హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేఎస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో పాజిటివ్ లో క్లోజ్ అవడం జరిగిందండి. నిఫ్టీ కనుక చూస్తే 148 పాయింట్స్ పెరిగి 25,000 మార్క్ అయితే టచ్ అయిందనమాట. అండ్ సెన్సెక్స్ వచ్చేసరికి 455 పాయింట్స్ పెరిగి 82,176 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అలాగే ఇండెక్స్ వైజ్ కనుక చూస్తే అటు ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో హెవీ బయింగ్ అనేది కనిపించిందండి. అండ్ ఇంకోవైపు గోల్డ్ అనేది 1% డౌన్ అవడం కూడా మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ ని యాడ్ చేసింది. అండ్ ఇంకోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ లో 0.67% పెరిగింది. అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చేసరికి 0.37% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్ ర్యాలీకి రెండు మేజర్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ట్రంప్ టారిఫ్ పోస్ట్ పోన్మెంట్, ఇంకొకటి ఆర్బీఐ హిస్టారిక్ డివిడెండ్ అండి. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ మీద వేసే 50% టారిఫ్ ని జూలై 9 వరకు కూడా పోస్ట్ పోన్ చేశారనమాట. దీనివల్ల గ్లోబల్ మార్కెట్స్ అనేవి మెల్లగా రికవరీ అయ్యి యుఎస్ ఫ్యూచర్స్ అండ్ యూరోపియన్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇండియా మార్కెట్ సెంటిమెంట్ కూడా ఇది స్ట్రాంగ్ అయిందనమాట. అండ్ షార్ట్ టర్మ్ బుల్స్ కి ఇది ఒక బిగ్ రిలీఫ్ న్యూస్ అండి. లాస్ట్ వీక్ గ్లోబల్ ఫియర్ వల్ల డౌన్ ఫాల్ జరిగిన ఇది సెంటిమెంట్ తిరిగి పాజిటివ్ అయిందనమాట. నౌ కమింగ్ టు అవర్ దేశీ బూస్టర్, ఆర్బీఐ అనౌన్స్డ్ 2.69 lakh crore dividend to Indian government for financial year 2025. This is the highest dividend ever paid by the RBI అండి. ఈ డివిడెండ్ పేఅవుట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే గవర్నమెంట్ కి ఎక్స్ట్రా క్యాష్ ఇన్ఫ్లో ఉంటుంది, ఫిజికల్ డెఫిసిట్ తగ్గే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్రా స్పెండింగ్ కి ఊప్ అనేది వస్తుంది అనమాట. అండ్ మార్కెట్ లో లిక్విడిటీ పెరుగుతుందండి. దీంతో ఈ రోజు బ్యాంకింగ్ అండ్ పిఎస్సి స్టాక్స్ అయితే పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. బడ్జెట్ ప్రెజర్ తక్కువ అవుతుందంటే మార్కెట్ కి క్లారిటీ ఎక్కువగా వస్తుంది. ఈ రెండు అప్డేట్స్ కలిపి, ఒకటి సెంటిమెంట్ బూస్టర్, రెండోది ఏంటంటే లిక్విడిటీ బూస్టర్. అంటే మార్కెట్ కి లెఫ్ట్ రైట్ కాంబో పంచ్ ఇచ్చినట్లే అండి. ట్రంప్ టారిఫ్ వాయిదా వల్ల గ్లోబల్ లెవెల్ సపోర్ట్, ఆర్బీఐ డివిడెండ్ వల్ల ఇండియా సైడ్ నుండి స్ట్రాంగ్ సపోర్ట్, ఈ రెండు కలిపి మార్కెట్ కి పర్ఫెక్ట్ కాంబోగా వర్క్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్ గా గ్లోబల్ ప్లస్ డొమెస్టిక్ డ్రైవర్ కాంబినేషన్ వల్ల మార్కెట్ కి ఫ్రెష్ ఎనర్జీ అయితే వచ్చింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మొమెంటం అనేది సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ రోజు మార్కెట్ లో రిమైనింగ్ అప్డేట్స్ కనుక చూస్తే ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. ఇండస్ ఇండ్ బ్యాంక్ లో ఒక బిగ్ లెవెల్ మేనేజ్మెంట్ ఫాలో అవుట్ అయితే జరుగుతుంది. లోన్ డేటా మిస్ మేనేజ్మెంట్ వల్ల ఒకటి కాదు ఏకంగా ముగ్గురు రిజైన్ చేయడం జరిగిందనమాట. యాజ్ పర్ ఎన్డీడీబీ ప్రాఫిట్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే జె శ్రీధరన్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆఫ్ భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అండి, ఈయన విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ తో రిజైన్ చేయడం జరిగింది. ఈయనతో పాటు లోన్ రిలేటెడ్ డేటా హ్యాండిల్ చేసే అనదర్ 2 సీనియర్ ఆఫీషియల్స్ కూడా రిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ ఎగ్జిట్ ఎందుకంటే మైక్రో లెండింగ్ బిజినెస్ లో మేజర్ అకౌంటింగ్ గ్యాప్స్ బయటపడ్డాయని సోర్సెస్ అయితే చెప్తున్నాయి. అండ్ భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది ఏంటంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ కి సంబంధించిన 100% సబ్సిడరీ అండి. ఇది మెయిన్లీ రూరల్ ఏరియాస్ లో మైక్రో లోన్స్ ఇవ్వడం, ఉమెన్ బారోవర్స్, స్మాల్ బిజినెసెస్ కి క్రెడిట్ ఇచ్చే బిజినెస్ అన్నమాట. ఇది ఎన్బిఎఫ్సి, ఎంఎఫ్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ సెగ్మెంట్ లో ఒక కీ ప్లేయర్ గా ఉందండి. మైక్రో లెండింగ్ లో అకౌంటింగ్ గ్యాప్స్ అంటే ఏంటంటే కంపెనీ బుక్స్ అకౌంట్స్ లో చూపించిన లోన్ డీటెయిల్స్ అండ్ రియల్ గా ఫీల్డ్ లో ఉన్న లోన్ రీపేమెంట్ రియాలిటీకి మధ్య డిఫరెన్షియేషన్ ఉండడాన్ని అకౌంటింగ్ గ్యాప్ అంటారండి. అంటే కంపెనీ లోన్ ఇచ్చిందని చెప్తున్న డేటా ఒకలా ఉంటుంది, కానీ యాక్చువల్ గా ఎవరు రీపే చేయకపోవచ్చు లేదా రీపే చేసిన డేటా రికార్డ్ కాకపోవచ్చు. ఈ అకౌంటింగ్ గ్యాప్స్ ఎలా వస్తాయి అంటే బారోవర్ డేటా తప్పుగా ఉండడం, లేదంటే లోన్ రీపేమెంట్ వివరాలు తప్పుగా చూపించడం, అసెట్ క్వాలిటీ నెంబర్స్ ఇన్ఫ్లేట్ చేయడం, లేకపోతే ఇంటర్నల్ ప్రాసెస్ లో పొరపాట్ల వల్ల ఈ అకౌంటింగ్ గ్యాప్స్ అనేవి వస్తాయి అనమాట. మైక్రో లెండింగ్ ట్రస్ట్ సిస్టమ్ కి డైరెక్ట్ థ్రెట్ లాంటివండి. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆల్రెడీ ఇన్వెస్టర్ రాడార్ లో ఉంది, ఎస్పెషల్లీ డ్యూ టు అసెట్ క్వాలిటీ కన్సర్న్స్ వల్ల. ఇప్పుడు భారత్ ఫైనాన్షియల్ డేటా ఇష్యూస్ అంటే గ్రూప్ లెవెల్ క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తుందండి. ఒక ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అలాగే ఇంకిద్దరు కీ డేటా ఆఫీషియల్స్ రిజైన్ చేయడం అంటే సీరియస్నెస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇది షార్ట్ టర్మ్ లో స్టాక్ సెంటిమెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుందండి. సో ఇది ఒక కార్పొరేట్ గవర్నెన్స్ అలర్ట్ అండి. మైక్రో లెండింగ్ బిజినెస్ అనేది ఒక ట్రస్ట్ బేస్డ్ బిజినెస్ అనమాట. లోన్ బుక్స్ క్లియర్ గా లేకపోతే ఫ్యూచర్ ప్రాఫిట్స్ మీద కూడా డౌట్ అనేది వస్తుంది. షార్ట్ టర్మ్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ స్టాక్ అనేది కాషియస్ గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనలీ సీనియర్ లెవెల్ రిజిగ్నేషన్, లోన్ డేటా మిస్ మేనేజ్మెంట్, గవర్నెన్స్ అండ్ ఆడిట్ ఫెయిలియర్, ఈ మూడు కలిపి కార్పొరేట్ రిస్క్ ని అయితే హైలైట్ చేస్తున్నాయి అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఇండస్ ఇండ్ బ్యాంక్ లో పొజిషన్ తీసుకోవడానికి క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయడం చాలా మంచిదండి. అండ్ ఈ రోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఉందండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ కేసు మీద హైకోర్టు లేటెస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చిందనమాట. రీసెంట్లీ ఎన్సీఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ లిక్విడేషన్ కి ఆర్డర్ ఇచ్చిందండి. బట్ నౌ హైకోర్టు ఏం చెప్తుందంటే స్టేటస్ కో ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే లిక్విడేషన్ ప్రాసెస్ ని పెండింగ్ లో పెట్టారండి. స్టేటస్ కో అంటే నో ఫర్దర్ యాక్షన్స్ ఆన్ లిక్విడేషన్ అంటిల్ నెక్స్ట్ హియరింగ్.
2021 లో JSW భూషణ్ పవర్ అండ్ స్టీల్ ని 19,700 crores కి ఐబీసీ ప్రాసెస్ ద్వారా అక్వైర్ చేసుకుందండి. కంపెనీ భవిష్యత్తులో భూషణ్ ఆపరేషన్స్ రీబిల్డ్ చేయాలనుకుంది, కానీ రీసెంట్ గా ఎన్సీఎల్టీ ఆర్డర్ లిక్విడేషన్ కి అనుగుణంగా వచ్చిందనమాట. దెన్ JSW స్టీల్ హైకోర్టులో అప్పీల్ చేసిందండి. ఈ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే JSW ఆల్రెడీ హ్యూజ్ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేసింది. లిక్విడేషన్ అయితే గనక JSW ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్ లో పడుతుంది అనమాట. స్టేటస్ కో వల్ల JSW కి టెంపరరీ రిలీఫ్ అయితే వచ్చింది. ఇది ఇన్వెస్టర్స్ కి షార్ట్ టర్మ్ లో పాజిటివ్ న్యూస్ అండి. బట్ ఓవరాల్ కనుక చూస్తే హైకోర్టు అనేది జస్ట్ ఎన్సీఎల్టీ యాక్షన్ ని పాజ్ మాత్రమే చేసింది. ఫైనల్ డిసిజన్ తర్వాత యాక్చువల్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంటిల్ దెన్ JSW స్టాక్ అండ్ భూషణ్ కేసు వాలటిలిటీ అయితే ఉంటుందన్నమాట. JSW స్టీల్ కేసులో ఇప్పుడు టెంపరరీ బ్రీత్ అయితే వచ్చింది, బట్ కంపెనీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ప్రొటెక్ట్ కావడానికి ఈ స్టేటస్ కో అనేది హెల్ప్ చేస్తుంది. ఫైనల్ కోర్ట్ డిసిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా JSW స్టీల్ వర్సెస్ ఎన్సీఎల్టీ కేసు ఇంట్రెస్టింగ్ అయితే మారిపోయింది అనమాట. హైకోర్ట్ స్టేటస్ కో వల్ల కంపెనీకి లిటిల్ సపోర్ట్ అయితే వచ్చింది. లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ లీగల్ అప్డేట్. ఇలాంటి చాలా బ్రేకింగ్ న్యూసెస్ అన్ని కూడా మనం జీకే టెలిగ్రామ్ ఛానల్లో రియల్ టైమ్ గా అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు రియల్ టైమ్ డేటా అనేది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు ఒక స్మాల్ కంపెనీకి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఉందండి. ఆ కంపెనీ ఏంటంటే పటేల్ ఇంజనీరింగ్ అనమాట. ఈ కంపెనీ ఒక జాయింట్ వెంచర్ ద్వారా 958.33 crores ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే విన్ అయింది. ఈ ప్రాజెక్ట్ లో కంపెనీ షేర్ 191.67 crores అండి. ఈ కాంట్రాక్ట్ గవర్నమెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. మెయిన్లీ వాటర్ కెనాల్స్, స్టోరేజ్ సిస్టమ్స్, అలాగే పైప్ లైన్ వర్క్స్ సంబంధించి ఉంటుంది. ఇలాంటి కాంట్రాక్ట్ వల్ల కంపెనీకి ఇమీడియట్ గా రెవెన్యూ విజిబిలిటీ అనేది ఫర్ నెక్స్ట్ 1 to 3 years అనేది ఉంటుంది. అండ్ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ వల్ల ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. జేవీ కొలాబరేషన్ వల్ల రిస్క్ అనేది షేర్ అవుతుంది. సో దిస్ ఇస్ గుడ్ ఆపరేషన్ ట్రిగ్గర్ ఫర్ ది కంపెనీ అని చెప్పుకోవచ్చు. పటేల్ ఇంజనీరింగ్ కి ఆల్రెడీ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందండి. ఓవర్ 20,000 crores ఆఫ్ ఆర్డర్ బుక్ ఉందన్నమాట. ఈ ఆర్డర్స్ లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, టన్నలింగ్, హైడ్రో పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 191 crores కాంట్రాక్ట్ అనేది కూడా ఈ ఫ్లో లో కొత్త ఎడిషన్ అవుతుంది అనమాట. సో ఇది కన్సిస్టెంట్ ఇన్కమ్ సోర్స్ గా మారే అవకాశం ఉంది. అండ్ ఈ ఆర్డర్స్ కి సంబంధించి రిస్కులు కూడా ఉన్నాయండి. ఎగ్జిక్యూషన్ కనుక డిలే అయ్యింది అనుకోండి, పెనాల్టీ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి పేమెంట్ అనేది డిలే అవ్వచ్చు. కంపెనీ డెట్ స్ట్రక్చర్ ఆల్రెడీ ప్రెజర్ లో ఉంది కాబట్టి సో ఫండింగ్ కూడా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందన్నమాట. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పటేల్ ఇంజనీరింగ్ కి షార్ట్ టర్మ్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఒక సాలిడ్ కాంట్రాక్ట్ అయినా ఎగ్జిక్యూషన్ స్పీడ్, కాస్ట్ కంట్రోల్, ఫండింగ్ టర్మ్స్ మీద సక్సెస్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. లాంగ్ టర్మ్ వ్యూ లో కన్జర్వేటివ్ గా ఉండాలి, కానీ స్టాక్ మూమెంటం అయితే ఫాలో చేయొచ్చు. సో ఓవరాల్ గా పటేల్ ఇంజనీరింగ్ స్టడీ ప్రోగ్రెసివ్ ఇన్ ఇన్ఫ్రాస్పేస్ అని చెప్పొచ్చండి. ఇలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి కంపెనీ ట్రస్ట్ వర్తినెస్ ని కూడా బిల్డ్ చేస్తాయి. ఈ రోజు మార్కెట్ లో ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. చైనా బేస్డ్ లీడింగ్ ఈవీ మేకర్ అయిన BYD మోర్ దెన్ 20 ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ మోడల్స్ ని గ్లోబల్లీ 35% ప్రైస్ కట్ ని అనౌన్స్ చేసిందండి. ఈ అగ్రెసివ్ ప్రైస్ కట్ వల్ల BYD టార్గెట్ ఏంటంటే గ్లోబల్ ఈవీ కాంపిటీషన్ డామినేట్ చేయడం, ఈవీస్ ని మిడిల్ క్లాస్ బయర్స్ కి అఫోర్డబుల్ చేయడం, గ్లోబల్ మార్కెట్ షేర్ ని బూస్ట్ చేయడం అనమాట. సో ఇండియాలో BYD కార్స్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ ఎవరో గెస్ట్ చేయండి. ఎస్, ఇట్స్ ల్యాండ్మార్క్ కార్స్ లిమిటెడ్ అనమాట. ల్యాండ్మార్క్ కార్స్ కి ఇది ఒక డైరెక్ట్ పాజిటివ్ న్యూస్ అండి, ఎందుకంటే BYD కార్స్ చీప్ అయితే ల్యాండ్మార్క్ కార్స్ సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఈవీస్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. ల్యాండ్మార్క్ కార్స్ కి మోర్ బయర్స్ అనే వాళ్ళు వస్తారు. లాంగ్ టర్మ్ గ్రోత్ కి ఇది ఒక మంచి సపోర్ట్ అని చెప్పొచ్చండి. ల్యాండ్మార్క్ కార్స్ ఆల్రెడీ డీలర్షిప్ బిజినెస్ ని రన్ చేస్తుంది అనమాట ఫర్ టాప్ బ్రాండ్స్ లైక్ మెర్సిడెస్ బెంజ్, హోండా, జీప్, వోక్స్ వ్యాగన్ అండ్ నౌ BYD. ఈవీ ఫ్యూచర్ బ్రైట్ గా అనిపిస్తున్న ఈ టైంలో BYD అగ్రెసివ్ ప్రైజింగ్ అండ్ ల్యాండ్మార్క్ ఎగ్జిక్యూషన్ ఈక్వల్ టు స్ట్రాంగ్ బిజినెస్ గ్రోత్ పాసిబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఈవీ మార్కెట్ ఇన్ ఇండియా స్టిల్ ఎమర్జింగ్ అండ్ రియర్లీ ప్లేయర్స్ లైక్ ల్యాండ్మార్క్ అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అలాగే ఎవ్రీ ఆపర్చునిటీకి కొన్ని రిస్క్లు అయితే ఉంటాయండి. BYD ప్రైస్ కట్ వల్ల మార్జిన్స్ అనేవి తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. ల్యాండ్మార్క్ కార్స్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అండ్ డెలివరీ కెపాసిటీ ఆల్సో మ్యాటర్ అనమాట. ఇండియా గవర్నమెంట్ ఈవీ పాలసీ చేంజెస్ వల్ల ఇంపాక్ట్ అయితే రావచ్చు. సో కేర్ఫుల్ మానిటరింగ్ ఇస్ ఆల్వేస్ నీడెడ్ అనమాట. BYD అగ్రెసివ్ గ్లోబల్ స్ట్రాటజీ వల్ల ల్యాండ్మార్క్ కార్స్ కి డైరెక్ట్ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది స్టాక్ కి షార్ట్ టర్మ్ మూమెంటం అయితే తీసుకోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ కి డీలర్షిప్ ఎక్స్పాన్షన్ అలాగే ఈవీ అడాప్షన్ అనేది సక్సెస్ కి అవుతాయండి. BYD 35% ప్రైస్ కట్ అంటే గ్లోబల్ ఈవీ వార్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ల్యాండ్మార్క్ కార్స్ పొజిషన్ అనేది ఇండియాలో చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ ఈ రోజు క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ కంపెనీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈ కంపెనీ ఒక కొత్త డిసిజన్ తీసుకుందనమాట. ఆ డిసిషన్ ఏంటంటే ఈ కంపెనీ 3 గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సోలార్ పవర్ అండ్ విండ్ పవర్ కోసం అనమాట.
దీని ద్వారా కంపెనీ ఎలక్ట్రిసిటీని ట్రెడిషనల్ గ్రిడ్ నుండి కాకుండా క్లీన్ ఎనర్జీ ద్వారా యూజ్ చేయాలనుకుంటుందండి. ఈ ప్రాజెక్ట్ గ్రూప్ క్యాపిటల్ స్కీమ్ ద్వారా జరుగుతుంది అనమాట. దీని అర్థం ఏంటంటే కంపెనీ సోలార్ విండ్ ప్రాజెక్ట్ లో ఓనర్ గా ఉంటుంది అండ్ మినిమం 26% షేర్ అనేది పెట్టాలి. మొత్తం ఎలక్ట్రిసిటీలో 51% వాళ్ళ యూసేజ్ కోసం తీసుకోవాలన్నమాట. దీని వల్ల కరెంట్ బిల్ అనేది తక్కువ అవుతుంది. ఫ్యూచర్ లో పవర్ కాస్ట్ అనేది సేవ్ అవుతుందండి. ఈ స్టెప్ క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ కి ఫ్యూచర్ లో చాలా బెనిఫిట్ చేస్తుందండి. మెయిన్ గా పవర్ బిల్ అనేది తక్కువ అవుతాయి, గవర్నమెంట్ రూల్స్ కి అనుగుణంగా ఉంటుంది అండ్ కంపెనీ ఇమేజ్ ఒక ఎకో ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ లో తయారవుతుంది. లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట. కానీ కొంత రిస్క్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ లో ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పవర్ ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. విండ్ ఆర్ సోలార్ జనరేషన్ ఇర్రెగ్యులర్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ అయితే మంచి డిసిజన్ తీసుకుంది. ఇది ఫ్యూచర్ గ్రోత్ కి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. పవర్ కాస్ట్ తగ్గితే కంపెనీ ప్రాఫిట్స్ కి సపోర్ట్ అవుతుంది. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ వ్యూ తో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో గ్రీన్ ఎనర్జీ అనేది ఫ్యూచర్. సో క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ ఆల్రెడీ ఇందులో ఫస్ట్ స్టెప్ అయితే వేసింది. సస్టైనబుల్ గ్రోత్ కి ఒక మంచి సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు కొన్ని కంపెనీస్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఇన్ఫీబీమ్ అవెన్యూస్ అండి. ఇన్ఫీబీమ్ అవెన్యూస్ అనేది ఒక లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ అలాగే ఫిన్టెక్ ప్లేయర్ అండి. అండ్ దీని ఫ్లాగ్షిప్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి CC అవెన్యూ అనమాట. ఇండియాలో ఒక ట్రస్టెడ్ పేమెంట్ గేట్వే అనమాట. ఈ కంపెనీ ఇంకా B2B ఈ కామర్స్ సర్వీసెస్ కూడా చేస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ గవర్నమెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్. అండ్ కంపెనీ Q4 రిజల్ట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ జస్ట్ 5.15% మాత్రమే గ్రో అయిందండి. 49 crores అనౌన్స్ చేసింది. ప్రాఫిట్స్ అనేవి స్లైట్ గా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ రెవెన్యూలో మాత్రం మ్యాసివ్ గ్రోత్ అనేది ఉందండి. ఇయర్ ఆన్ ఇయర్ 62% గ్రోత్ ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 716 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. ఇప్పుడు 1160 crores పోస్ట్ చేసింది. ఈ క్వార్టర్ లో బిగ్గెస్ట్ పాజిటివ్ అనమాట. డిజిటల్ బిజినెస్ స్కేల్ అవుతున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఎబిటా కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 14% రైజ్ అయిందండి. 77 crores పోస్ట్ చేసింది. అంటే ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ అనేది స్టడీగానే ఉంది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది తగ్గిందండి. 9.51% నుండి 6.70% కి తగ్గింది అనమాట. ఇది మేజర్ కన్సర్న్ పాయింట్ అండి. డిస్పైట్ రెవెన్యూ జంప్, ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కూడా తగ్గాయి అనమాట. సో రెవెన్యూ బూమింగ్ అంటే కస్టమర్ ఎక్విజిషన్, ప్లాట్ఫామ్ యూసేజ్ ఎక్కువగా అయ్యిందనమాట. బట్ ఆపరేటింగ్ కాస్ట్ కూడా పెరిగినట్లు మార్జిన్ ఫాల్ అనేవి సజెస్ట్ చేస్తుంది. అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ఫేజ్ లో ఉండడం వల్ల ప్రాఫిటబిలిటీ అనేది టెంపరీ ఇంపాక్ట్ అవ్వచ్చు. అండ్ ఫుల్ ఇయర్ లో కూడా ఇన్ఫీబీమ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించింది అనమాట. టోటల్ రెవెన్యూ అనేది 4160 crores అప్రాక్సిమేట్లీ. అండ్ డిజిటల్ సర్వీసెస్ అండ్ పేమెంట్ గేట్వే బిజినెస్ అనేది మేజర్ కాంట్రిబ్యూట్స్ అండి. ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్ స్టడీగా ఉండడమే పాజిటివ్ సైన్ అనమాట. అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే న్యూ మర్చెంట్స్ ఆన్ బోర్డింగ్, ప్రొడక్ట్ ఎక్స్పాన్షన్ లో అగ్రెసివ్ గ్రోత్ అనేది వస్తుంది. యూపీఐ ఎకో సిస్టమ్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. అండ్ డొమెస్టిక్ మార్కెట్ తో పాటు మిడిల్ ఈస్ట్ ఎక్స్పాన్షన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నామని మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. అండ్ రిస్క్ కన్సర్న్ ఏరియాస్ కనుక చూస్తే ఎబిటా మార్జిన్ ఫాల్ అనేది ఒక రిస్క్ కన్సర్న్ అండి. ఎందుకంటే కాంపిటీషన్ అండ్ హై కాస్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మార్కెట్ సాచురేషన్ అనేది సర్టెన్ సెగ్మెంట్ లో జరుగుతుంది అనమాట. ఇది కూడా ఒక కీ రిస్క్. అండ్ రెగ్యులేటరీ రిస్క్ ఫర్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ అనేది కూడా ఒక కీ రిస్క్ గా ఉంది. ఇన్ఫీబీమ్ రెవెన్యూస్ చాలా స్పీడ్ గా స్కేల్ అవుతుందండి. రెవెన్యూ గ్రోత్ అనేది చాలా ఇంప్రెసివ్, కానీ మార్జిన్స్ మీద కంట్రోల్ అయితే తీసుకొని రావాలి. షార్ట్ టర్మ్ లో వాలిడిటీ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో Q4 ఫైనాన్షియల్ 2025 రిజల్ట్స్ కనుక చూస్తే రెవెన్యూ సూపర్ గా ఉంది. ఎబిటా ఓకే, మార్జిన్ అనేది డిసప్పాయింట్ చేసింది. ఫిన్టెక్ స్పేస్ లో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లేయర్ గా ఇన్ఫీబీమ్ అయితే ఉంది. బట్ మార్జిన్స్ రికవరీ అయితే స్టాక్ మొమెంటం కూడా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉందండి. అండ్ ఈ రోజు జిల్లెట్ ఇండియా కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. జిల్లెట్ ఇండియా అనేది FMCG పర్సనల్ కేర్ సెగ్మెంట్ లో లీడింగ్ ప్లేయర్ అనమాట. సేవింగ్ ప్రొడక్ట్స్, గ్రూమింగ్ టూల్స్ అండ్ ప్రీమియం స్కిన్ కేర్ ఐటమ్స్ అనేవి ఈ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఉంటాయి. బ్రాండ్ ట్రస్ట్ ప్లస్ ప్రైసింగ్ పవర్ తో ఈ కంపెనీ కన్సిస్టెంట్ ప్లేయర్ గా ఉందండి. కంపెనీ Q4 లో నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 61% గ్రోత్ ఉందండి. 159 crores పోస్ట్ చేసింది. సో బాటమ్ లైన్ లో హ్యూజ్ జంప్ అనేది కనిపిస్తుంది. అండ్ రెవెన్యూ అనేది 12.7% గ్రోత్ ఉంది. 767 crores పోస్ట్ చేసింది. సో స్ట్రాంగ్ ప్రొడక్ట్ సేల్స్ వల్ల హెల్దీ టాప్ లైన్ గ్రోత్ కూడా ఉందన్నమాట. అండ్ ఎబిటా కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 39.7% గ్రోత్ ఉందండి. ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ ప్రీమియం ప్రైసింగ్ బెనిఫిట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే 23.73% నుండి 29.42% కి పెరగడం జరిగింది. సో మార్జిన్స్ హీటింగ్ మల్టీ క్వార్టర్ హైస్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ ప్రాఫిటబిలిటీ పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ కంపెనీకి కీ డ్రైవర్స్ కనుక చూస్తే గ్రూమింగ్ ప్రొడక్ట్స్ డిమాండ్ అనేది చాలా స్టడీగా ఉంది. అండ్ ప్రీమియమైజేషన్ స్ట్రాటజీ అనేది చాలా స్ట్రాంగ్ గా వర్క్ అవుతుంది. కాస్ట్ కంట్రోల్ అండ్ బెటర్ సప్లై చైన్ అనేది కీ డ్రైవర్స్ గా ఉన్నాయి గ్రోత్ కి. అండ్ ఫుల్ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా సాలిడ్ గా ఉందండి. స్టేబుల్ రెవెన్యూ గ్రోత్ ఉంది, స్ట్రాంగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి, హెల్దీ రిటర్న్ రేషియోస్ ఉన్నాయి. పేరెంట్ కంపెనీ అయిన PNG ఇండియా ద్వారా కన్సిస్టెంట్ బ్రాండ్ స్ట్రాటజీ కూడా ఉందన్నమాట.
అండ్ మెయిన్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే కాంపిటేటివ్ ప్రైసింగ్ ప్రెజర్ అనేది న్యూ బ్రాండ్స్ నుండి ఉంది. అర్బన్ ఫోకస్డ్ సేల్స్, రూరల్ పెనెట్రేషన్ అనేది చాలా లోగా ఉందన్నమాట. గ్లోబల్ రా మెటీరియల్ ప్రైజెస్ వాలిటిలిటీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా కన్సిడర్ చేయొచ్చు. సో జిల్లెట్ ఇండియా పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్ గా బాగుందండి. మార్జిన్స్ అనేవి సిగ్నిఫికెంట్లీ పెరగడం, ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయిందనమాట. స్ట్రాంగ్ బ్రాండ్ ప్లస్ ప్రీమియం కస్టమర్ బేస్ కంపెనీకి కన్సిస్టెంట్ అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్ 61% ఇయర్ గ్రో అవడం, మార్జిన్స్ ఆల్ టైమ్ హై వద్ద ఉండడం, రెవెన్యూ స్టడీగా గ్రో అవడం, ఇవన్నీ కూడా జిల్లెట్ ఇండియాని వన్ ఆఫ్ ది బెస్ట్ FMCG ప్లేయర్ గా అయితే నిలిపేయండి. అలాగే ఈ రోజు వన్ ఆఫ్ ది సౌత్ ఇండియాస్ ట్రస్టెడ్ NBFC సుందరం ఫైనాన్స్ కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. సుందరం ఫైనాన్స్ అనేది NBFC స్పేస్ లో ఓల్డ్ అండ్ రెప్యూటెడ్ ప్లేయర్ అన్నమాట. వెహికల్ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్, అలాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ తో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది మెయిన్లీ ఇన్ సౌతర్న్ ఇండియా. అండ్ కంపెనీ Q4 రిజల్ట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 106.3% పెరిగిందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 268 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 553 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది అనమాట. ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది కోర్ బిజినెస్ అండి. అండ్ రెవెన్యూ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 4.8% గ్రో అయింది. 2259 crores పోస్ట్ చేసింది. స్లైట్ టాప్ లైన్ గ్రోత్ అనమాట, బట్ స్టేబుల్ ఇన్కమ్ బేస్ మెయింటైన్ చేస్తుంది. అలాగే ఎక్సెప్షనల్ లాస్ కనుక చూస్తే నిల్ అండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో 91.72 crores అనమాట ఎక్సెప్షనల్ లాస్ ఉండేది. సో లాస్ట్ ఇయర్ వన్ టైం లాస్ ఉంది, బట్ దిస్ క్వార్టర్ అనేది నో ఎక్స్పెన్సెస్ అనమాట, క్లీన్ బుక్ ఉంది. అండ్ అదర్ ఇన్కమ్ కనుక చూస్తే 1.38 crores నుంచి 41.17 crores కి పెరగడం జరిగింది. సో అదర్ ఇన్కమ్ లో షార్ప్ జంప్ అనేది కనిపిస్తుంది అనమాట. మెయిన్ గా ఏంటంటే ట్రెజరీ మేనేజ్మెంట్ ఆర్ డివిడెండ్స్ ఫ్రమ్ సబ్సిడరీ వల్ల ఇది పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంది. సో కంపెనీ నెట్ ప్రాఫిట్ డబుల్ అవ్వడానికి మెయిన్ కాజెస్ కనుక చూస్తే నో ఎక్సెప్షనల్ లాస్ దిస్ టైమ్, అండ్ అదర్ ఇన్కమ్ మ్యాసివ్లీ ఇంప్రూవ్ అయ్యింది. ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది మెయింటైన్ చేసింది. అసెట్ క్వాలిటీ అండర్ కంట్రోల్ అనేది నో మేజర్ NPS రిపోర్ట్ చేసింది అనమాట. అండ్ ఫుల్ ఇయర్ వ్యూ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2025 లో స్టడీ AUM గ్రోత్ ఉంది, హెల్దీ క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఉంది, అలాగే కన్జర్వేటివ్ లెండింగ్ అప్రోచ్ కంటిన్యూ అవుతుంది. ట్రస్ట్ మెయింటైన్ అమాంగ్ రిటైల్ అండ్ ఆటో ఫైనాన్స్ క్లయింట్స్ నుంచి ట్రస్ట్ అనేది అయితే మెయింటైన్ చేస్తుంది. సో సుందరం ఫైనాన్స్ సంబంధించి Q4 పర్ఫార్మెన్స్ చాలా క్లీన్ అండ్ స్ట్రాంగ్ గా ఉందండి. ప్రాఫిట్ డబుల్ అవ్వడం వల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది పాజిటివ్ గా మారింది. టాప్ లైన్ లో గ్రో అయినా కూడా బాటమ్ లైన్ మార్జిన్స్ ఇంప్రూవ్ కావడం వల్ల వాల్యుయేషన్స్ కి సపోర్ట్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా ప్రాఫిట్ అనేది సూపర్ గా ఉంది. ఎక్సెప్షనల్ ఐటమ్స్ అనేది జీరో, బ్యాలెన్స్ షీట్ అనేది హెల్దీగా ఉంది. దిస్ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్సిస్టెంట్ NBFC పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. ఈ రోజు నిఫ్టీ 50 స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి అంటే 27th May 2025 కి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూద్దామండి. అండ్ ఈ రోజంతా కూడా నిఫ్టీ పాజిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగిందండి. మోర్ ఓవర్ 25,000 మార్క్ ని అయితే టచ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ రోజు 25,001 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ నిఫ్టీకి రేపటికి సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే 24,900 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, 24,850 ఒక సపోర్ట్ ఉంది, అలాగే 24,780 దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంది. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక చూస్తే 25,080, 25,150, 25,250 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయండి. అండ్ మనం టెక్నికల్ ట్రెండ్స్ కనుక చూస్తే డైలీ ట్రెండ్ అనేది నిఫ్టీది పాజిటివ్ గా ఉంది, వీక్లీ ట్రెండ్ కూడా పాజిటివ్ గా ఉంది, అండ్ మంత్లీ ట్రెండ్ కూడా పాజిటివ్ గా ఉంది. సో ఓవరాల్ గా నిఫ్టీ ట్రెండ్ అయితే పాజిటివ్ లోకి వచ్చేసిందండి. బేస్డ్ ఆన్ డైలీ వీక్లీ ట్రెండ్ నిఫ్టీ కనుక 24,970 అబోవ్ ఉంటే లాంగ్స్ కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఈ రోజు నిఫ్టీ 25,000 మార్క్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది కాబట్టి లాంగ్స్ లో ఉండొచ్చు. టార్గెట్ 25,310 అనుకుంటున్నాము. అలాగే నిఫ్టీ కనుక 24,920 బిలో కనుక ట్రేడ్ అయితే షార్ట్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ 24,700 అండి. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.